గతించిన కాలంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో వచ్చే డ్రెస్సింగ్ సెన్స్, వస్త్రధారణ, వస్త్రాలు తగ్గుతూ వెళ్తున్నాయి అంటారా, పెరుగుతూ వెళ్తున్నాయి అంటారా? స్టైల్సే కానీ, ఏమనుకోకుండా ఇలా మాట్లాడుతున్నారని, కొలతలే కానీ, అంటే వస్త్రాల యొక్క కొలతలు తగ్గుతూ వెళ్తున్నాయా, పెరుగుతూ వెళ్తున్నాయా? తగ్గుతూ వెళ్తున్నాయి ప్రియమైన దేవుని వల్ల. వేసుకోవాల్సిన ఒక్కొక్క వస్త్రాన్ని డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఉదాహరణ, చున్నీలు ఎందుకు వేసుకోవాలి తెలుసు కదా, ఊరికి చెప్తుంది. చున్నీలు ఎందుకు వేసుకోవాలి తెలుసు, అందరూ తెలుసు కదా, నేను చెప్పవసరం లేదు కదా. ఆయన ఇప్పుడు ఏం డిలీట్ చేశారు? చున్నీలు డిలీట్ చేశారు, తీసేశారు. బరువు మొయ్యలాక, చున్నీలు బరువు మొయ్యలాక. బహుకాలము నుండి వాడు దయ్యం పట్టినవాడు కాబట్టి బహుకాలం నుండి ఏం లేవో తెలుసా, వస్త్రాలు లేవట, వస్త్రాలు వేసుకోవట్లేదట. ఈరోజు సినిమాలు చూసి, సీరియల్స్, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ చూసి, రీల్స్ చూసి మనుషులు ఏమనుకున్నారు తెలుసా, ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత అందం చూపించినట్టు, అంత అందంగా కనిపించినట్టు, అంత బాగా కనపడినట్టు, అంత ఎక్కువ ఆకర్షించినట్టు, అంత స్టైల్గా ఉన్నట్టు. గమనించండి, ఈ దరిద్రం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళండి, వారు వేసుకునే వస్త్రధారణ, మన నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ వస్త్రధారణ గురించి ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఎంత పద్ధతిగా, ఎంత నిండుగా ఉండేవారు. అది గౌరవం, నిండుగా ఉండడం. కానీ ఈరోజు చూడండి, వాల్ పోస్టర్ దగ్గర నుంచి, బ్యానర్స్ దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, రీల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎంత తక్కువ వస్త్రాలు వేసుకుంటే అంత అందంగా ఫీల్ అయిపోతున్నారు.